హెచ్ఎఫ్ బ్రీడ్ జాతి ఆవులు సాస్తుంటాం కాబట్టి అవి కొద్దిగా ఎండ వచ్చినా తట్టుకో. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. అన్నగారితో మనం ఇంతకుముందు వీడియో కూడా చేయడం జరిగింది. ఒక డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా నడవాలంటే ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుందని అన్నగారితో మనం వీడియో చేయడం జరిగింది మిత్రమా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు రీసెంట్లీ అన్నగారు కొంచెం మోడర్న్గా షెడ్ నిర్మాణం చేయడం జరిగిందన్నమాట. అయితే ఎంతవరకు కాస్ట్ వచ్చింది, మరి ఈ విధంగా నిర్మించుకోవడానికి వారికి ఆలోచన ఏ విధంగా వచ్చింది, సో మరి ఏ విధంగా నిర్మించుకున్నారు, మరి ఎంత కాస్ట్ పడింది, ఇప్పటి వరకు ఎంత అమౌంట్ వచ్చింది అనే విషయాలు మనం అన్నగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో నమస్కారం అన్నగారు. షెడ్ నిర్మాణం చాలా బాగా చేసారు, నేను నేను వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుండే. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది షెడ్ నిర్మాణం చేసి? జనవరిలో షెడ్ నిర్మాణం స్టార్ట్ చేసినాం. అయితే ఇప్పుడు సుమారు 3 నెలలు వెళ్ళిపోయింది కట్టి ఇది చేసి. అయితే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తయారు చేసుకుంటూ వస్తున్నాం. ముందుగా అసలు రేకులు వేసినాం. ఓకే, సైడ్ రేకులు వేసినాం. తర్వాత కోతులు వచ్చి అంత దానా పోయిన ఖరాబ్ చేయడం వల్ల ఈ సైడ్ జాలీలు కట్టడం, అటు సైడ్ జాలీలు కట్టుడు, ఆ డోర్లు పెట్టించుడు, ఇవన్నీ జరిగినాయి. దానివల్ల ఎక్స్పెండిచర్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఎందుకంటే అలా కుక్క రాదు, ఏది రాదు, ఇక మన లేగలున్నా ఏవి తినకుండా ఉంటాయి కాబట్టి కోతులు రావు, లేగల కుక్కలు తినాయి, అట్లా జరుగుతాయని అది నిర్మాణం చేసుకోవడం జరిగింది అన్నట్టు. ఇక మీరు జాగ్రత్తలు అన్ని పాటించి ముందు జాగ్రత్తలు కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ వచ్చినా కూడా మంచిగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఆవుల కెపాసిటీ వరకు ఇది ఉంటుంది? ఇది సుమారు ఒక 7-8 ఆవులు పెట్టుకోవచ్చు, 2-3 లేగలు, 4 లేగలు చదువుకోవచ్చు. అంటే ఇక లాగలేవాలంటే ఒక 10 ఆవుల వరకైనా వేసుకోవచ్చు మన అంచనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కామన్గా మనం ఒకటి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చాలామంది షెడ్ని ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్నా కూడా మనకు షెడ్ నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే షెడ్ నిర్మాణం చాలా బాగుంటే మాత్రం మన శ్రమ అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. అట్లానే ఇప్పుడు మీ షెడ్ వారు నిర్మాణానికి వస్తే అసలు ఎంతవరకు కాస్ట్ అయింది, ఇప్పుడు ఎంత పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఎంతవరకు అమౌంట్ అయింది ఎక్స్పెండిచరు? 20 ఫీట్ల వెడల్పుతోటి 40 ఫీట్ల పొడవు ఉంది. సుమారు ఒక 1,78,000 80,000 వరకు అయింది మొత్తం ఖర్చు అయింది మొత్తం. ఇక అన్ని కూలీలతో అందరితో లేబర్ తోటి అంతా పెయింట్ కూడా అంతా. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడాలి. పైన రేకులు ఉన్నాయి కదండి, ఇప్పుడు పైన 20 ఫీట్ల లెంత్ రేకులు ఉన్నాయి, అవి ఎంత పడింది మీకు కామన్ గా సహజంగా? 3,000 చిల్లర పడింది. 3,000 చిల్లర పడిందా? ఈ బొంగులు కూడా అటు 5 ఇటు 5 10 వేసుకున్నారు ఫీట్ల లెంత్ పైపులు, వాటికి కూడా ఎంత పడిండొచ్చు? ఒక్కొక్క 20 ఫీట్ల లెంత్ వచ్చి 1,900 దాకా పడ్డది. 1,900 మంచిగా గేజ్ మందం తీసుకున్నాం. 1900 అంతకంటే ఎక్కువ గేజ్ ఉండే ఉన్నారు. లాస్ట్ హై క్లాస్ పైపులు తీసుకున్నాం. అదే స్ట్రాంగ్ మందం కూడా బాగుండే. ఇప్పుడు పైన రేకులు కూడా కోతులు ఎగిరినా ఇప్పుడు బాగున్నాయి, మనుషులు తిరిగినా కూడా ఏం కాదు, మనుషులు దాని మీద తిరుక్కుంటూ పోయినా ఏం కాదు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు చుట్టూ మంచిగా జాలు పెట్టించినారు, అట్లాగే మధ్యలో అది కూడా పెట్టించినారు. ఇప్పుడు గేట్లు కూడా మంచిగా పెట్టించినారు అటు ఇటు. బయటకు వెళ్తాను పశువులు మనం లోపలికి పోతానికి గడ్డి మోపులు ఎత్తుకొని కూడా పోవడానికి ఉండాలి, పెద్ద పెట్టించారు. ప్రజెంట్ అయితే ఆవులు లేవని మీరు గడ్డి మోపులు ఇట్లా పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు మరి ఆ జాలికైనా గేట్కైనా ఎంత వరకు వచ్చింది ఖర్చు? ఈ 2 గేట్లు ఈ పశువులకు గడ్డి తొక్కకుండా ఉండేందుకు తొట్టి తయారు చేయడానికి ఇనుప పైపులతోటి దానికి మొత్తం 20,000 ఖర్చు వచ్చింది. లేబర్ తోటి తయారు చేయడానికి అంతా 20,000 వరకు వచ్చింది. ఇప్పుడు ఇక సైడ్ కూడా రేకులు ఇవి 8 ఫీట్లతో వేసుకున్నారా? 8 ఫీట్ల రేకు ఒకటి, అది ఒక్కొక్క రేకు 1,000 రూపాయలు వచ్చింది. 1,000 రూపాయలు వచ్చింది ఖర్చు. ఇప్పుడు ఎందుకు వేసుకున్నా? ఇప్పుడు కోతులతోనేనా బాగా గాలి ఇట్లా ఏమన్నా? అయితే గాలి బగ్గు వచ్చి వర్షం వస్తే మొత్తం లోపలికి నీళ్ళు వస్తుంటాయి కాబట్టి అది వేయడం వల్ల దానికి వర్షం పడి వెళ్ళిపోతాయి. ఆ రెండింటికి మధ్యన కొంత గ్యాప్ ఇచ్చి పెడితే గాలి వచ్చినా కూడా అలాగే వెళ్ళిపోతాయి. కిందంగా దోమ కరుపు అది ఉండకుండా ఉంటుందని కింద ఓపెన్ ఇచ్చి పెట్టి జాలి కట్టించిన అట్లా అనమాట. ఇంకో విషయం ఏంటంటే షెడ్ కూడా హైట్ నిర్మాణం బాగా హైట్ ఉన్నది, ఎందుకు కారణం ఏంటంటారు? అయితే మనం తాగేటివన్నీ హెచ్ఎఫ్ బ్రీడ్ జాతి ఆవులు తాగుతుంటాం కాబట్టి అవి కొద్దిగా ఎండ వచ్చినా తట్టుకోవు. కాబట్టి పైకి హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ గాలి అనేది కొద్దిగా పైనుంచి వేడి అనేది తగ్గుతుంది కాబట్టి హైట్ లేపినాం అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మొత్తం అనేది అంతా అయిపోయిందండి? ఇప్పుడు షెడ్ మొత్తం కంప్లీట్ అయింది. ఒక పెయింట్ వేసేది ఉంది, వేసినాం కొంత వేసేది ఉంది. ఇప్పుడు ఎందుకంటే పెయింట్ ఎందుకంటే ఇప్పుడు అవి ఉన్నాయి జంగు రాకుండా ఉండడం కోసం, కానీ మనం కొంచెం పెయింట్ వేసుకుంటే కూడా ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైంది చూస్తున్నా. సో ఈ విధంగా కొంచెం మోడర్న్గా నిర్మించుకున్నారు. ఇటు 5 అటు 5 ఆవులు పట్టే విధంగా కూడా అన్నగారు నిర్మాణం చేసుకోవడం జరిగింది. అన్నగారికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది వీటి విషయంలో. సో ఇట్లా మోడర్న్ అంటే కోతుల నుంచి కానీ కుక్కల నుంచి బెటర్ కాకుండా మన సేఫ్టీ కోసం ముందు భవిష్యత్తులో కూడా ఎవరన్నా మనం లేకున్నా కూడా మంచి సేఫ్టీ కోసం అని
అటు లోపల నుంచి బయటికి పోతాడు, బయట నుంచి లోపలికి వస్తాడు కూడా మంచి 2 గేట్లు నిర్మాణం చేసుకున్నారు. సో ఈ విధంగా నిర్మించుకుంటే బాగుంటుందని మ్యాక్సిమం 1,75,78 ఆ. అంతవరకు కాస్ట్ అయిందని మొత్తం ఇక అన్ని కలుపు ఇక అన్ని ఖర్చులతో కలుపుకొని అంతా కలిసి మొరంతో ఇలా కింద కూడా మొరం పోపించినారు. ప్రజెంట్ అయితే ఇంకా గచ్చు వేయించలేదు, కింద సిమెంట్ ఇట్లా ఏమి వేయలేదు. ఇక తర్వాత ఆలోచిద్దామని అన్నగారు మనకు తెలియజేయడం జరిగింది. సో మీకు ఎవరైనా ఇంకా షెడ్ నిర్మాణం గురించి మీకు ఏమైనా ఐడియాస్ ఇట్లా ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.